పాయింట్ ఇక్కడ అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు 2003లో ఎలక్షన్లకి ముందు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ బిల్లీరావు అని ఐఎంజీ భారత్ లిమిటెడ్ సంథింగ్ అనే కంపెనీకి ఎకరా 50,000 రూపాయలకు అమ్మిండు. ఇది దాని తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది, రాజశేఖర రెడ్డి వచ్చిండు, రాజశేఖర రెడ్డి దాన్ని రద్దు చేసిండు. ఐఎంజీ భారత బిల్లీరావు కోర్టుకు వెళ్తే 18-19 సంవత్సరాలు నడిచింది కోర్టులో. సో ఇప్పుడు అది గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు వచ్చింది, గవర్నమెంట్ భూమి ఇది అని. కానీ ఎక్కడా కూడా హెచ్సియు ఇందులో ఇంప్లీట్ కాలేదు, సో కాబట్టి ఇది వాళ్ళకి సంబంధం లేదు అన్న ఇంకొక చర్చను తీసుకొస్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఎప్పుడైనా కానీ ఒక గెజెట్ విడుదలైన తర్వాత భూమిని కేటాయించిన తర్వాత అసలు ఆ గెజెట్ని రద్దు చేసి కొత్త గెజెట్ తీసుకురాకుండా, లేకపోతే గెజెట్ని ఆల్టర్ చేయకుండా, ఆల్టర్ అయితే చేయలేరు, ఆ గెజెట్ ఏదైతే 2,324 ఎకరాలు ఏదైతే అంటున్నారో ఆ గెజెట్ని రద్దు చేసి అప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా అలాట్ చేయాలి. అసలు గెజెట్ ఇప్పటి వరకు అట్లనే ఉందంటే ఆ భూమి ఎవరిది? నువ్వు రద్దు చేయలే. అవును, మరి ఎట్లా అమ్మగలిగిండు ఎకరా 50,000 రూపాయలకి చంద్రబాబు నాయుడు? అది వారి పాలకులు ఇష్టరాజ్యం అయిపోయింది. అసలు ఆయన అమ్మడానికి ఒక అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇప్పుడు ఇదంతా క్యాబినెట్ అలిపిరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముందస్తు ఎన్నికల ముందస్తు పోయి వాజ్పేయిని ముంచుండి ఈయన మురిగిండు. లేకపోతే వాజ్పేయి ఇంకా 5 ఏళ్ళ గడువు పూర్తి చేయకుండా వాజ్పేయి ప్రభుత్వం పోయింది కదా 2004లో. చంద్రబాబు వల్లనే వాజ్పేయి ప్రభుత్వం కూడా మునిగింది అది. సరే, అప్పుడు ఆయన ఏదైతే శాసనసభ రద్దు అంటే క్యాబినెట్ కూడా ఉండదు అప్పుడు. కానీ కేంద్ర రాష్ట్రపతి గారు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఆయన అర్హతలు ఇస్తారు కాబట్టి ఆయన కొనసాగిన కాలంలో ఈయన ఫస్ట్ ఏం చేసిండ్రు, వీళ్ళు స్లాబ్కి ఇచ్చిండ్రు, డైరెక్ట్ బిల్లీరావుకి ఇయలే. అసలు ఆ బిల్లీరావు అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాని పేరు అహోబలరావు. ఈ అహోబలరావు అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు తెలుగుడే. అతను ఐఎంజీ అనే ఫ్లోరిడా కేంద్రంగా ప్రారంభమైనటువంటి జాతీయ అంతర్జాతీయంగా బాగా స్పోర్ట్స్ని డెవలప్ చేసినటువంటి కంపెనీ అది ఇంటర్నేషనల్ కంపెనీ. అది ఫ్లోరిడా కేంద్రంగా పనిచేస్తా ఉన్నది. అది దాన్ని ఎక్కడో కనిపెట్టి ఈ భూమిని మొత్తంగా కూడా కైవసం చేసుకోవాలి, కబ్జా చేసుకోవాలి, దీన్ని దిగమింగాలనే ఉద్దేశంతో ఈ ఐఎంజీ భారత అకాడమీ అని ఒకటి ఏర్పాటు చేసి, ఐఎంజీ కాదు ఇది, ఇక్కడ కొత్తగా మళ్ళీ ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చూడండి, ఫేకే అందరూ అంటారు. ముఖ్యమంత్రి అన్నాడు కదా, ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్వయంగా ఇది ఫేక్ అని ఆయనే అన్నాడు కదా. అంటే దొంగతనంగా భూమిని కొట్టేయాలని చంద్రబాబు బిల్లీరావు మాట్లాడుకొని చేసిన వ్యవహారం అంతే. 2004 ఎలక్షన్లకి డబ్బుల కోసం అని కూడా అంటున్నారు. కావచ్చు, లేకపోతే ఎకరా 50,000 ఎవడని ఇస్తాడా? వీళ్ళు శాప్కి ఇవ్వడం, డైరెక్ట్ గవర్నమెంట్ ఇవ్వలే, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వలే వాళ్ళకి. ఫస్ట్ అలాట్మెంట్ ఎవరికి అయింది? శాప్కి అయింది. శాప్కి అలాట్ అయితే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి అలాట్ అయితే, ఏపీ స్పోర్ట్స్ అథారిటీకి అలాట్ అయితే వాళ్ళు ఇప్పుడు సేమ్ ఇట్లా ఇక్కడ కూడా ఇంతే కదా, రేవంత్ రెడ్డి టీజీఐఏసీకి ఇచ్చిండు, టీజీఐఏసీ కంపెనీలకు ఇస్తుంది. ఆ స్పోర్ట్స్ అథారిటీకి ఇస్తే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఈ దొంగ బిల్లీరావు కంటోనికి వాడు గుంటనక్క. అసలు గుంటనక్క వాడు. ఇలా విద్యార్థులు కాదు గుంటనక్కలు. ఈ ముఖ్యమంత్రికి అర్థం కావాల్సింది ఏంటంటే అసలు గుంటనక్క ఎవడు? బిల్లీరావు అవుతాడు, చంద్రబాబు అవుతాడు, ఇంకెవరైతాడు? లేకుంటే అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎవరైనా కానీ ఇటువంటి నిర్ణయాలు చేస్తారా? చేయొచ్చా? అసలు చేయడానికే వీల్లేదు. అయితే అప్పుడు ఆయన ఏంది, తన చేతులకి మట్టి అంటకుండా స్టాప్ వాళ్ళు చేయించిండ్రు. మా క్యాబినెట్కి ఏం సంబంధం, మా ముఖ్యమంత్రికి ఏం సంబంధం అంటారు. టీజేఏసీకి మేము కేటాయించిన టీజేఏసీ ఇచ్చుకుంటది, మాకేం సంబంధం? అంతే దొంగలు వీళ్ళు. ఇప్పుడు ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే దీన్ని వెలుగులో తీసుకొచ్చి మాట్లాడినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి బుద్ధి లేదు, మెదలు లేదు అని, మాకేం సంబంధం అని కూడా అప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడిండ్రు. 2006 వరకు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు GOMS నెంబర్ 11 మీరు పోయి చూడండి, ఆర్డినెన్స్ రూపంలో GOMS 11 2006 అని కొట్టండి వస్తుంది. ఆ GOMS 11 ద్వారా దీన్ని రద్దు చేసిండు. ఈ అగ్రిమెంట్ రద్దు చేసిండు. శాప్ ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే బిల్లి రావాలే ఒక ఐఎన్జీ భారత్ అకాడమీ అని ఎవరైతే దొంగవాడు ఉన్నాడు కదా, అది వారికి దాన్ని రద్దు చేసిండు.
ఆ రద్దు చేసిన తర్వాత వాడు ఏం చేసిండు, నేను నాకు సేల్ డీడ్ ఉంది, సేల్ అగ్రిమెంట్ ఉంది, నేను డబ్బులు పెట్టి కట్టినా అని కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు దాన్ని ఇచ్చేసింది, తర్వాత హైకోర్టుకు పోయిండు, హైకోర్టు కూడా ఇచ్చేసింది, తర్వాత సుప్రీంకోర్టుకు పోయిండు. అయితే దీంట్లో వీళ్ళు చెప్పినట్టు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు, మన అన్న రేవంత్ అన్న చెప్తున్నాడు కదా, ఓ వీరోచితంగా కొట్లాడినాం, మా రెక్కలు ముక్కలు అయిపోయినాయి, చెమటలు కారిపోయినాయి, మేము అన్నిటి తెగించి చేసినాం అంటాడు. ఏం చేయలేదు వీళ్ళు. ఏం చేయలేదు. భారత అటార్నీ జనరల్ దీని మీద సుప్రీంకోర్టులో కొట్లాడిండు. వీళ్ళు ఎవ్వరు కొట్లాడలేదు దీంట్లో. ఓకే, అటార్నీ జనరల్ దీని మీద కొట్లాడిండు. సుప్రీంకోర్టులో కొట్లాడినప్పుడు వీళ్ళు ఎవడున్నాడు ఒక పేరు చెప్పమని చూద్దాం. అంటే ఇప్పుడు మరి గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే జడ్జిమెంట్ వచ్చింది కదా, వీళ్ళు ఒక ప్రాసెస్ లో వచ్చింది అది. 2014లో జడ్జిమెంట్ వచ్చింది అది. నువ్వు చదువుకున్నది ఎప్పుడు, నువ్వు చూసింది ఎప్పుడు, నీకు తెలిసింది ఎప్పుడు, వీళ్ళందరు కళ్ళు తెరిచింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ తెలుసు ఇది ఫలానా విషయం ఉందని. లేకపోతే ఎక్కడ తెలుసు? 2014లో జడ్జిమెంట్ వస్తే ఇప్పటి వరకు ప్రధానంగా ఏంటంటే వీళ్ళు అప్పుడు జరిగిన పొరపాట్లలో యూనివర్సిటీ వాళ్ళది కొంత పొరపాటు ఉంది. సరే, అప్పుడు ఉన్నటువంటి గురుబక్సన్ సింగ్కున్న ఇప్పుడు నా పాయింట్ ఒకటి, ఒక కాపీ ఉంది కదా ఇక్కడ, ఏదైతే భూమిని వీళ్ళు ఇచ్చేస్తారు, ఎవరికి గవర్నమెంట్కి ఇచ్చేస్తారు, మళ్ళీ వీళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద గోపన్పల్లి మామిడిపల్లి ఏదో దగ్గర, గోపన్పల్లి దగ్గర ఇంకొక 300-400 ఎకరాలు తీసుకుంటారు. మ్యూచువల్ ట్రాన్సాక్షన్ ఎట్లా జరిగింది? అయితే అప్పుడు రిజిస్ట్రార్ సమక్షంలో సంతకాలు పెట్టింది. అసలు అది చేయడానికే వీల్లేదు. అసలు అందులో ప్రైవేట్ పంచులు ఉన్నారు. మరి ఎట్లా అది? అసలు వాస్తవంగా ఏంటంటే ఇదంతా కూడా చట్టబద్ధంగా జరగలేదు. ప్రైవేట్ గెజిట్ ఉండగా గవర్నమెంట్ ల్యాండ్ లో ప్రైవేట్ వ్యక్తులు పంచులు వస్తారు వాళ్ళు. నువ్వు చేసినావు అసలు సరే 400 ఎకరాలు అన్నావు, నువ్వేమైనా 400 ఎకరాలు మ్యాప్ చూపెట్టినావా, సర్వే నెంబర్ చెప్పినావా? ఏది చెప్పలే. అసలు ఈ 400 ఎకరాలు ఏదైతే శాప్కి ఇచ్చి శాప్ ద్వారా వీరికి ఇచ్చింది అని అంటున్నారు కదా, ఏ సర్వే నెంబర్ అది? ఉత్తనే 25వ సర్వే నెంబర్ అంటారు. 25వ సర్వే నెంబరు చాలా పెద్ద సర్వే నెంబరు. 25వ సర్వే నెంబరు నాకు తెలిసినంత వరకు 2074 ఎకరాలు ఎంతో ఉన్నది. అది చాలా పెద్ద సర్వే నెంబరు. మరి దాంట్లో ఎక్కడ నువ్వెక్కడ అసలు? 25వ సర్వే నెంబర్లోనే 3 లేకులు ఉన్నాయి. అవును, పికాక్ లేక్ అని, పికాక్ లేక్ అని, బఫెలో లేక్ అని, ఇంకా అనేక పేర్లతో ఉన్నటువంటి లేకులు ఉన్నాయి అక్కడ. అవును, మరి ఆ విధంగా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో ఇవాళ ఇప్పటికి మన అందరం మాట్లాడాల్సింది ఏంటంటే, అప్పుడు విడుదలైనటువంటి ఆ గెజిట్ రద్దు అయిందా లేదా? గెజిట్ రద్దు కాకుండా ప్రభుత్వం ఎవరికి ఇచ్చినా, అది ఆర్టీసీ కొంత ఇచ్చిండ్రు, ఇంకా టీఎన్జిఓలకు ఇచ్చిండ్రు, తర్వాత ఎవరో కంపెనీలకి, ఐటీ కంపెనీలకు ఇచ్చింది ఏదైతే ఉందో, ఒక గెజిట్ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ రద్దు కాకుండా, ఆల్టర్ కాకుండా ఇయ్యడం అనేది చట్టరీత్యా నేరము. అందుకే ఫస్ట్ ఈ ప్రభుత్వం మీద కేసు పెట్టాలి మనం. ప్రభుత్వం ఇక్కడ దోషి అసలు వాస్తవంగా చెప్పాలంటే. ఒక గెజిట్ ఉండగా ఎట్లా చేస్తున్నావు అసలు పని? అంటే ఇక ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది దానికి ఎవడేం చేయలేడు.